పరమాత్మ, ఆ భగవంతుడు ఎలా ఉంటాడు? ఆ పెద్దలు ఏం చెప్పారంటే పాలలో వెన్నలా ఉంటాడు. పాలలో వెన్న ఉంటుందంటారా? ఉంటుంది. కనిపిస్తుందా? కనపడదు. ఏదో ఆ వెన్న ఓ పక్క ఉంటుందా? పాలంతటా ఉంటుంది. అలాగే ఆ పరమాత్మ, ఆ ఆత్మ శరీరంలో అంతటా ఉంటుంది. ఇంకా ఏం చెప్పారంటే విత్తనంలో వృక్షంలా ఉంటాడండి. ఇంకా ఏం చెప్పారంటే దొంగలో అగ్నిలా ఉంటాడంట, నువ్వులలో నూనెలా ఉంటాడంట. నువ్వులు చూస్తే నూనె కనబడదు, కానీ నువ్వుల్లో నూనె ఉంది, అలా ఉంటాడు. ఫలంలో రసంలా ఉంటాడంట. ఇంకా ఏం చెప్పారంటే పుష్పంలో పరిమళంలా ఉంటాడంట ఆయన, ఆ పరమాత్మ. అంచేత పాలలో వెన్న కనిపించకపోయినా కొంత ప్రయత్నం చేస్తే దాన్ని తోడెట్టి చిలికితే ఆ వెన్న బయటకు వస్తుంది. అలాగే ఆ మర్రి విత్తనంలో చూస్తే బ్రహ్మాండమైన వృక్షం ఉంది. విత్తనంలో చూస్తే విత్తనం ఇంతే, వృక్షం చూస్తే చాలా గొప్పది. అలాగే ఆ విత్తనాన్ని నాటి కొంత పోషిస్తే అద్భుతమైన ఆ వృక్షం పెరుగుతుంది. అలాగే పరబ్రహ్మ కనపడకపోయినా, ఈ సృష్టిలో పరబ్రహ్మ కనపడకపోయినా ఆయన నుంచే ఇంత గొప్ప విశ్వం ఏర్పడింది. కొయ్యలో అగ్ని కనపడదు, కానీ ఆరణిలో మదిస్తే అగ్ని వెలువడుతుంది. అలాగే పండులో రసం కనపడదు, కానీ కొంత ప్రయత్నం చేస్తే రసం కూడా వస్తుంది. పుష్పంలోని పరిమళం కనపడదు, కానీ దాని మాధుర్యాన్ని, ఆ పరిమళం యొక్క గొప్పతనాన్ని మానవుడు ఆస్వాదించగలడు. ఆ లాభం పొందుతున్నాడు మానవుడు. అలాగే ఈ శరీరంలో భగవంతుడు కనపడకపోయినా మానవుడు ఎన్నో లాభాలు పొందుతున్నాడు. ఆయన చైతన్య శక్తి వల్ల మానవుడు ఎన్నో పనులు చేయగలుగుతున్నాడు. చూడండి, జీవితం అంతా కళ్ళు చూడగలుగుతున్నా, నోరు మాట్లాడగలుగుతున్నా, చెవులు వినగలుగుతున్నా, చర్మం స్పృశించగలుగుతున్నా, చేతులు కాళ్ళు పనిచేస్తున్నా, కారణం ఆత్మ యొక్క చైతన్య శక్తి.